తుమ్మిడిహట్టి దిగువన బ్యారేజ్ మహారాష్ట్రతో పేచి రాకుండా ప్రాణాయిత నీటిని ఎల్లంపల్లికి తరలించే యోచన తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు ఎక్కడ కట్టాలని దానిపై స్టడీ చేయించాల సర్కారు యోచన గతంలో బోరపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదనలు ఇప్పటికే మైలారం వరకు 71 కిలోమీటర్ల మేర కెనాల్ పూర్తి అక్కడ నుంచి చిన్న లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని ప్లాన్ గ్రావిటీ ద్వారా నేరుగా ఎల్లంపల్లికి తీసుకొచ్చే మరో మార్గం పైన కసరత్తు దీంతో పాటు తుమ్మిడిహట్టి వద్ద రబ్బర్ డ్యాం నిర్మించాలని ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన త్వరలో సీఎంతో జరిగే రివ్యూ మీటింగ్లో రానున్న క్లారిటీ అంటూ చూస్తా ఉన్నాం సో కాళేశ్వరం ప్రాజెక్టు ఆల్రెడీ విఫలమైంది కాబట్టి ఈరోజు తుమ్మిడిహట్టి దగ్గర ఒక బ్యారేజ్ నిర్మించాలి దాని ద్వారా అక్కడ నుంచి వాటర్ ఎల్లంపల్లికి తరలించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వస్తూ ఉంది సో కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో తెలంగాణ నీటి అవసరాలు తీర్చేందుకు పాత ప్రాణహిత ప్రాజెక్టుపై సర్కారు కసరత్తు చేస్తున్నది సో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే మహారాష్ట్ర అభ్యర్థన తెలిపే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహట్టి దిగువన తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని మళ్లించేలా కొత్త బ్యారేజ్ నిర్మించాలని యోచిస్తున్నది ఇప్పటికే పలు ప్రతిపాదనలు తెరపైకి రాగా అన్ని అంశాలపైన ఫీజిబిలిటీ స్టడీస్ చేయించేందుకు సిద్ధమవుతున్నది 2008లో ఉమ్మడి ఏపీలో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటిని తీసుకునేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవిల ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది ఎల్లంపల్లి వైపు గ్రావిటీ కెనాల్ పనులు 71.5 కిలోమీటర్ల మేర ఆల్రెడీ పనులు పూర్తయినాట సో కొంత మేర కడితే ఆల్రెడీ అయిపోతుంది తక్కువ ఖర్చుతో అయిపోతున్నది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సర్కారు ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరుతో తుమ్మిడిహట్టిని పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది కానీ దానివల్ల ఆశించిన ప్రయోజనం లేకపోగా అందులోని కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో ప్రాజెక్టు మనగడే ప్రశ్నార్థకంగా మారింది 7వ భాగం మల్లగా కొత్త కట్టి ఇదంతా తెలిసిన విషయమే సో ఈ కాలంలో ఈ నేపథ్యంలోనే తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చేందుకు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తామని ఇటీవల సీఎం సహా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే మహారాష్ట్ర పేచి పెట్టే అవకాశం ఉండడంతో దిగువన ఎక్కడ బ్యారేజ్ నిర్మిస్తే బాగుంటుందో సర్కారు సమాలోచన చేస్తున్నది ప్రభుత్వం ముందు ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు ఉండగా త్వరలో సీఎంతో జరుగుతున్న సమీక్షలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ తెలుస్తోంది బోరేపల్లి వద్ద ప్రతిపాదన తుమ్మిడిహట్టి వద్ద దగ్గర బ్యారేజ్ నిర్మించేందుకు మహారాష్ట్ర అభ్యంతరం తెలుపుతుంది కాబట్టి సో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ససెమిన అంటున్నది ఆ ఎత్తులో నిర్మిస్తే తమ భూభాగంలోకి ముంపు పెరుగుతుందని వాదిస్తున్నది 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించుకోవాలని గతంలో చెప్పింది దాంతోపాటు రివర్ క్రాస్ సెక్షన్ వల్ల బ్యారేజ్ డిజైన్లోనూ కొన్ని తేడాలు వచ్చే అవకాశం ఉండడంతో తుమ్మిడిహట్టికి 9 కిలోమీటర్ల దిగువన బోరేపల్లి వద్ద బ్యారేజీని మనకు కావాల్సిన ఎత్తులో నిర్మించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి సిఫారసు చేస్తున్నట్టుగా తెలుస్తోంది తుమ్మిడిహట్టి వద్ద రబ్బర్ డ్యాం నిర్మించుకొని ఇక మిగతా 9 కిలోమీటర్ల దూరంలో ఇంకో బోరేపల్లి వద్ద అసలే డ్యామ్ నిర్మిస్తే బాగుంటుంది అనేది ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది తుమ్మిడిహట్టి దిగువన బ్యారేజ్తో పాటు మరో సిఫారసు అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది తుమ్మిడిహట్టి దగ్గర ఓ రబ్బర్ డ్యామ్ నిర్మించి మొదట సుందిలకు అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటి తీసుకెళ్తే ఎలా ఉంటుందన్న దానిపైన సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉన్నది సో మళ్ళీ స్టడీ చేయాలంటూ చూస్తూ ఉన్నాం సో మేడిగడ్డ భవిష్యత్తు ఏంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది మేడిగడ్డ బ్యారేజ్పై ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది 7వ భాగంలో పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని సిఫారసు చేసింది వానాకాలం దగ్గర పడుతున్న క్రమంలో మేడిగడ్డ బ్యారేజ్పై ఏం చేయాలని దానిపై ప్రభుత్వం మల్లాగులాలు పడుతున్నది రీస్టోర్ చేసిన ఆ బ్యారేజ్ని ఎలా వినియోగించుకోవాలని దానిపై కసరత్తు చేస్తున్నది ఒకవేళ బ్యారేజ్కి రిపేర్లు చేసిన పూర్తిస్థాయి సామర్థ్యంతో వాటిని నింపుకోవడం సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయంటూ చూస్తూ ఉన్నాం సో మొత్తానికైతే ఈరోజు తుమ్మిడిహట్టి వద్ద దిగువన పెద్ద ఎత్తున మరొక బ్యారేజ్ నిర్మించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవిల ప్రాజెక్ట్ అని చెప్పేసి శంకుస్థాపన చేసిండో దాదాపు 50-70% పనులు పూర్తయినాయి సో ఏవైతే ఆ కెనాల్ పూర్తయిందో ఆ కెనాల్ను పరిగణలోకి తీసుకొని తుమ్మిడిహట్టి దిగువన 145 మీటర్ల ఎత్తులో ఒక బ్యారేజ్ నిర్మించేసి మొత్తానికైతే సుందిల్లా నుంచి ఎల్లంపల్లికి వాటర్ తరలించాలంటే ఒక ప్రపోజల్ నడుస్తూ ఉంది సో దానికి సంబంధించి త్వరలో ఆ ప్రయత్నం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి ఫ్లైగ్రాడ్ తుమ్మిడిహట్టి దిగువన బ్యారేజ్ మహారాష్ట్రతో పేచి రాకుండా ప్రాణాయిత నీటిని ఎల్లంపల్లికి తరలించే యోచన తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు ఎక్కడ కట్టాలని దానిపై స్టడీ చేయించాల సర్కారు యోచన గతంలో బోరపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదనలు ఇప్పటికే మైలారం వరకు 71 కిలోమీటర్ల మేర కెనాల్ పూర్తి అక్కడ నుంచి చిన్న లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని ప్లాన్ గ్రావిటీ ద్వారా నేరుగా ఎల్లంపల్లికి తీసుకొచ్చే మరో మార్గం పైన కసరత్తు దీంతో పాటు తుమ్మిడిహట్టి వద్ద రబ్బర్ డ్యాం నిర్మించాలని ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన త్వరలో సీఎంతో జరిగే రివ్యూ మీటింగ్లో రానున్న క్లారిటీ అంటూ చూస్తూ ఉన్నాం సో కాళేశ్వరం ప్రాజెక్టు ఆల్రెడీ విఫలమైంది కాబట్టి ఈరోజు తుమ్మిడిహట్టి దగ్గర ఒక బ్యారేజ్ నిర్మించాలి దాని ద్వారా అక్కడ నుంచి
నుంచి వాటర్ ఎల్లంపల్లికి తరలించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వస్తూ ఉంది. సో కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో తెలంగాణ నీటి అవసరాలు తీర్చేందుకు పాత ప్రాణహిత ప్రాజెక్టుపై సర్కారు కసరత్తు చేస్తున్నది. సో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే మహారాష్ట్ర అభ్యర్థులు తెలిపే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహట్టి దిగువన తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని మళ్లించేలా కొత్త బ్యారేజ్ నిర్మించాలని యోచిస్తున్నది. ఇప్పటికే పలు ప్రతిపాదనలు తెరపైకి రాగా అన్ని అంశాలపైన ఫీజిబిలిటీ స్టడీస్ చేయించేందుకు సిద్ధమవుతున్నది. 2008లో ఉమ్మడి ఏపీలో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటిని తీసుకునేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవిల ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది. ఎల్లంపల్లి వైపు గ్రావిటీ కెనాల్ పనులు 71.5 కిలోమీటర్ల మేర ఆల్రెడీ పనులు పూర్తయినాయట. సో కొంతమేర కడితే ఆల్రెడీ అయిపోతుంది, తక్కువ ఖర్చుతో అయిపోతున్నది, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సర్కారు ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరుతో తుమ్మిడిహట్టిని పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించింది. కానీ దానివల్ల ఆశించిన ప్రయోజనం లేకపోగా అందులోని కీలకమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపడుతూ ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. 7వ భాగం మల్లగా కొత్తగా ఇదంతా తెలిసిన విషయమే. సో ఈ కాలంలో ఈ నేపథ్యంలోనే తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చేందుకు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తామని ఇటీవల సీఎం సహా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే మహారాష్ట్ర పేచి పెట్టే అవకాశం ఉండడంతో దిగువన ఎక్కడ బ్యారేజ్ నిర్మిస్తే బాగుంటుందో సర్కారు సమాలోచన చేస్తున్నది. ప్రభుత్వం ముందు ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు ఉండగా త్వరలో సీఎంతో జరుగుతున్న సమీక్షలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. బోరేపల్లి వద్ద ప్రతిపాదన తుమ్మిడిహట్టి వద్ద దగ్గర బ్యారేజ్ నిర్మించేందుకు మహారాష్ట్ర అభ్యంతరం తెలుపుతుంది కాబట్టి సో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర సస్యమీర అంటున్నది. ఆ ఎత్తులో నిర్మిస్తే తమ భూభాగంలోకి ముంపు పెరుగుతుందని వాదిస్తున్నది. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించుకోవాలని గతంలో చెప్పింది. దాంతోపాటు రివర్ క్రాస్ సెక్షన్ వల్ల బ్యారేజ్ డిజైన్లోనూ కొన్ని తేడాలు వచ్చే అవకాశం ఉండడంతో తుమ్మిడిహట్టికి 9 కిలోమీటర్ల దిగువన బోరేపల్లి వద్ద బ్యారేజీని మనకు కావాల్సిన ఎత్తులో నిర్మించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి సిఫారసు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తుమ్మిడిహట్టి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించుకొని ఇక మిగతా 9 కిలోమీటర్ల దూరంలో ఇంకో బోరేపల్లి వద్ద అసలే డ్యామ్ నిర్మిస్తే బాగుంటుంది అనేది ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. తుమ్మిడిహట్టి దిగువన బ్యారేజ్తో పాటు మరో సిఫారసు అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. తుమ్మిడిహట్టి దగ్గర ఓ రబ్బర్ డ్యామ్ నిర్మించి మొదట సుందిలకు అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటి తీసుకెళ్తే ఎలా ఉంటుందన్న దానిపైన సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. సో మళ్ళీ స్టడీ చేయాలంటూ చూస్తూ ఉన్నాం. సో మేడిగడ్డ భవిష్యత్తు ఏంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మేడిగడ్డ బ్యారేజ్పై ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది. 7వ భాగంలో పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని సిఫారసు చేసింది. వానాకాలం దగ్గర పడుతున్న క్రమంలో మేడిగడ్డ బ్యారేజ్పై ఏం చేయాలని దానిపై ప్రభుత్వం మల్లాగులాలు పడుతున్నది. రీస్టోర్ చేసిన ఆ బ్యారేజ్ని ఎలా వినియోగించుకోవాలని దానిపై కసరత్తు చేస్తున్నది. ఒకవేళ బ్యారేజ్కి రిపేర్లు చేసిన పూర్తిస్థాయి సామర్థ్యంతో వాటిని నింపుకోవడం సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఈరోజు తుమ్మిడిహట్టి వద్ద దిగువన పెద్ద ఎత్తున మరొక బ్యారేజ్ నిర్మించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవిల ప్రాజెక్ట్ అని చెప్పేసి శంకుస్థాపన చేసిండో దాదాపు 50-70% పనులు పూర్తయినాయి. సో ఏవైతే ఆ కెనాల్ పూర్తయిందో ఆ కెనాల్ను పరిగణలోకి తీసుకొని తుమ్మిడిహట్టి దిగువన 145 మీటర్ల ఎత్తులో ఒక బ్యారేజ్ నిర్మించేసి మొత్తానికైతే సుందిల్లా నుంచి ఎల్లంపల్లికి వాటర్ తరలించాలంటే ఒక ప్రపోజల్ నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించి త్వరలో ఆ ప్రయత్నం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.